దుబాయ్, కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్. ఈ దేశాల పేర్లు వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? భారీ భవనాలు, విలాసవంతమైన జీవితం, అన్నిటికంటే మించి భద్రత. ఎంతో మంది మన దేశం వదిలి అక్కడికి వెళ్లేది అందుకే. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలపై డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. దుబాయ్, బహ్రెయిన్ లాంటి అత్యంత సంపన్న నగరాల ఆకాశంలో బాంబుల పొగలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఎటు నుంచి ఏ డ్రోన్ వచ్చి పడుతుందో, ఏ క్షిపణి వచ్చి పడుతుందో తెలియని భయం. కానీ ఒక్కసారి మన ఇండియా గురించి ఆలోచించండి. మన ఢిల్లీ పైనో లేక పాకిస్తాన్ బోర్డర్ కి దగ్గరగా ఉన్న జైసల్మేర్ పైనో ఇలాంటి దాడి జరిగే ఛాన్స్ ఉందా? అస్సలు లేదు. ఎందుకంటే మన దేశం చుట్టూ ఒక అభేద్యమైన రక్షణ కవచం ఉంది. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గతేడాది జరిగిన ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ మనపైకి చైనా తయారు చేసిన ఫైటర్ జెట్స్, ఇరాన్ తయారు చేసిన మిసైల్స్, టర్కీ తయారు చేసిన డ్రోన్స్, ఇలా రకరకాల దేశాల ఆయుధాలను పంపించింది. కానీ ఏమైంది? ఒక్కటంటే ఒక్క డ్రోన్ కూడా మన నగరాల్లో పడలేదు. ఒక్క మిసైల్ కూడా మన భూమిని తాకలేదు. గాల్లోనే వాటన్నిటినీ మన వాళ్ళు తుత్తునియలు చేశారు. ఒక్క భారతీయుడికి కూడా చిన్న గాయం కూడా కాలేదు. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి.